హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాంబా. ఏం చేస్తున్నారు? అందరికి హ్యాపీ ఉగాది. ఇగో నేను పప్పు కడుగుతున్నాను, బచ్చలు చేయనికి, పప్పు ఉడకబెట్టడానికి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా వాటర్ ఫ్రెండ్స్, 1 కేజీ కదా, ఒక జగ్గు పెట్టిన, ఒక చెంబు నిండా వాటర్. కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. ఆయిల్, ఇది పప్పు వంగుతుంది కదా ఫ్రెండ్స్, ఇంకా పొంగకుంటుంది. సైడ్ కొంటే ఇట్లా కుక్కర్ కొంటే ఇట్లా పోస్తే పొంగదు. ఇట్లా ఇట్లా పోయాలి. దీని కొంటే ఇట్లా పోస్తే బయటికి వాటర్ అనేది రావు కుక్కర్లో. టేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? మూత పెట్టి ఒక 4-5 విజిల్లు పెట్టేస్తే అయిపోతుంది. పప్పు అయితే ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్, ఒక 5 విజిల్లు వచ్చేంత వరకు. ఇగో మైదా పిండి అయితే 1 కేజీ తీసుకున్నాను పిసుకనీకే. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఫస్టే ఆయిల్ వేస్తాను పొడిపిండిలను, ఇంకా అట్లా వేస్తే కొంచెం మంచిగా వస్తుందని. కొంచెం నెయ్యి పిండిలో వాటర్ చల్లి విసికి పెట్టుకుంటే కొంచెం మంచిగా నానుతుంది. సైడ్కి పప్పు ఉడకలోపు ఇది విసికి పెట్టినామనుకో మంచిగా నానుతుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా కొన్ని వాటర్ మనకు కావాల్సినవన్నీ పోసుకుంటా పిసుకోవాలి. లేకపోతే వాటర్ ఎక్కువైనామనుకో మళ్ళీ పిండి వేస్ట్ అయిపోతుంది. మనకు ఎంత వాటర్ పడుతుంటే అంత పోసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇగో మనం పూర్ణం రెడీ అయ్యేలోపు మొత్తం ఇట్లా విసికి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. విసికి పెట్టుకుంటే మంచిగా పూర్ణం రెడీ అయ్యేలోపు పిండి మంచిగా నానుతుంది. అప్పుడు మంచిగా వస్తాయి బచ్చలు. ఇట్లా మొత్తం పెట్టుకొని ఎండబెట్టి పెడుతున్నా, మంచిగా నానుతుంది పూర్ణం రెడీ చేసుకునే లోపు. దీనిపైన ఒక మూత పెట్టేస్తే మంచిగా అవుతుంది ఫ్రెండ్స్. బెల్లం తీసుకుంటున్నాను. లోపు ఇట్లా బెల్లం కట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్, మనకి ఈజీ అయిపోతుంది. అది ఉడికేలోపు కట్ చేసి పెట్టుకున్నాం అనుకో. 1 కేజీ బెల్లం తీసుకున్నాం, కేజీ పప్పుకు కేజీ బెల్లం తీసుకొని ఇట్లా కట్ చేసి పెడుతున్నాం. పప్పు అయితే ఉడుకుతుంది పొయ్యి మీద. 3 విజిల్లు అయినాయి, ఇంకా 3 కానీ దింపేసిస్తా. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మొత్తము. ఇలా కట్ చేసిన పప్పు అయితే ఉడికిందా లేదా అనేసి చూస్తున్నాను. మరి ఏంటంటే కొంచెం ఈజీ అవుతుంది, మిక్సీ పడేటప్పుడైనా పాకంలో వేసుకునేటప్పుడైనా కొంచెం ఈజీ అవుతుంది. మనం తొందరగా లేదనేది చూస్తున్నా ఫ్రెండ్స్. ఉడికి మొత్తం వాటర్ అంటే ఇట్లా గుంజేసుకుంది. వాటర్ దానికి సరే పెట్టినాం కదా, ఉడికింది మంచిగా. ఇవి నేను ఏం చేస్తాను అంటే ఇదే బెల్లం ఇందులో వేసి ఉడకబెడతా. పాకం పట్టినట్టు అవుతుంది మంచిగా. పూర్ణం ఎన్ని రోజులున్నా ఖరాబు కాదు, ఒక 15 రోజుల వరకైనా ఉంటుంది ఖరాబు కాకుండా. మళ్ళీ బెల్లం ఇందులో వేసి పొయ్యి మీద పెడతాం. అలా మొత్తం అయితే వేసేసుకున్నా ఇందులో. ఇది మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఒక 10 నిమిషాల వరకు పాకం పడతా పప్పు మొత్తం. పప్పు మొత్తం పాకం బట్టి మళ్ళీ ఉడికిస్తాయి అంత. పూర్ణం ఏంటంటే ఖరాబు కాదు, ఒక 15 రోజుల వరకైనా ఉంటుంది ఇట్లనే అయితే. ఇట్లా ఉడికిస్తుండాలి ఫ్రెండ్స్, ఉడుకుతూనే ఉంటుంది. బెల్లం మొత్తం కరిగేంత వరకు పాకము. దాంట్లో నెయ్యి వేస్తా, ఒక 2 చెంచాలు వేస్తున్నా నెయ్యి వేసి మళ్ళా కలుపు. సిమ్ములో పెట్టి కలిపితే ఇక మొత్తం పాకం మొత్తం అయిపోయినాక జల్లార పెట్టి తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇక డైరెక్ట్గా. ఇక మొత్తం బెల్లం వేసి ఇట్లా పాకం పట్టేసిన. ఇప్పుడు చల్లార పెడతా.
తొందరగా చల్లారాలంటే ఇలా పెడదామనేసి పెడుతున్నాను. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది. బయట పెడుతున్నా. ఇది ఒక వారం 15 రోజులు అయినా ఖరాబ్ కాదు పప్పు. ఇది చల్లగా అయింది. ఇప్పుడైతే మిక్సీ పడుతున్నా. మొత్తం ఇంకా చల్లగాలి, ఇంకా గోరెచ్చనే ఉంది కానీ మిక్సీ అయితే పడదామనేసి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇగో మిక్సీ అయితే పట్టిన ఫ్రెండ్స్. ఇలా వచ్చింది. ఇగో ఇలా వచ్చింది మిక్సీ పట్టిన తర్వాత. ఇంకా కాలుతుంది, ఇంకా కొంచెం గరం ఉంది, చల్లగా కావాలి. నేనైతే కొద్దిసేపు అయితే ఫ్రిడ్జ్లో పెడదామని అనుకుంటున్నా. చాలా గరం ఉంది, ఇంకా చల్లగా కాలేదు. జస్ట్ ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా అవుతుంది అనేసి. అంటే ఇది ఇట్లా పేపర్ పెడితే ఎట్లా అంటే అట్లా దాల్చుకోవచ్చు ఇష్టంగా. చిన్న సైజ్ అంటే చిన్న సైజు, పెద్ద సైజ్ అంటే పెద్ద సైజు, రాని వాళ్ళు ఇట్లా చేయవచ్చు అన్నట్టు. ఓకే, పొయ్యి పొరాక సిమ్ములో పెట్టిన. ఇప్పుడు పొయ్యి పెద్దగా పెట్టుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్? నెయ్యి కావాలంటే నెయ్యి పెట్టుకోవచ్చు. అయితే నెయ్యి పెడతలేను, ఆయిలే పెడుతున్నాను. ఇక రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బచ్చం అయిపోయింది. పోయి చిన్న వేసుకుంటున్నా, ఇంకోటి కాల్చుతాను. ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక ఇలా వేసుకుంటే మంచిగా వస్తాయి. ఓవరైన్ చేసుకోవచ్చు ఇలా అయితే. ఇక రావని బాధపడేది లేదు మన ఉగాది బచ్చాలు అయితే. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఎలా అనిపించిందో చూడండి. చూసి మీకు నచ్చితే ఎలా ఉంటే అలా చెప్పండి ఫ్రెండ్స్. బచ్చాలు అయితే అందరికీ హ్యాపీ ఉగాది. నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటా, మీకు చూపించాలనేసి వీడియో చేసిన ఈసారి. ఎప్పుడైతే ఇలానే వేసుకుంటే ఎప్పుడు తినాలనిపించినా ఇలానే వేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా? అందరికి హ్యాపీ ఉగాది. బాయ్ ఫ్రెండ్స్.